మనం ఇప్పుడైతే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంకి అయితే వచ్చామన్నమాట. ఇది మురుమల్ల అనే గ్రామంలో ఉంది. లోపల స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంటుంది. అలాగే స్వామివారు లోపల ఏమేమి సేవలు ఉన్నాయి, ఏమేమి జరుగుతాయి అని చెప్పి నేను అన్ని వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొచ్చి మళ్ళీ మాట్లాడతాం. వచ్చేసి టెంపుల్ అండి. మనం ఏదైతే చూసామో అది స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ నిత్య కళ్యాణం చేస్తారు వీరేశ్వర స్వామికి మరియు భద్రకాళి అమ్మవారికి అనమాట. స్వామివారు వెండి తొడుగుతో ఉన్నారనమాట. పక్కన భద్రకాళి అమ్మవారు అయితే ఉన్నారు. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ. ఈ మురుమల్ల అనే గ్రామంలో ఉన్న మన వీరేశ్వర స్వామివారి దేవాలయంలో రోజు శాంతి కళ్యాణం జరుగుతుందన్నమాట. పెళ్ళి కాని వాళ్ళు, పిల్లలు పుట్టని వాళ్ళు, అలాగే ఇతర సమస్యలతో బాధపడే వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే చాలా త్వరగా వాళ్ళ సమస్య తీరుతుందనేది ఇక్కడ ప్రజల నమ్మకం. మరియు ఇక్కడ కళ్యాణం ఎలా చేయించుకోవాలి అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అలాగే మనము ఈ కళ్యాణం బుక్ చేయించుకోవడానికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఒకటి, మీ నక్షత్రం మీకు తెలిసి ఉండాలి. ఆ నక్షత్ర ప్రకారం మనము ఇప్పుడు సపోజ్ ఆగస్ట్ మంత్లో ఉన్నాం. ఆగస్ట్ మంత్లో మన నక్షత్రము మెన్షన్ చేస్తే ఏ రోజులు మనకి కావాల్సిన, లెట్సే మనకి పెళ్ళి కావాలి, ఆ పెళ్ళి కావాల్సిన దానికి ఏ రోజు శాంతి కళ్యాణం చేస్తారు అలాగా మెన్షన్ చేస్తారనమాట. డేట్స్ అండ్ స్లాట్ ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఈవినింగ్ అయితే మనకి ఇప్పుడైతే నేను వచ్చేటప్పటికి 7 గంటల సమయం అయితే అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్యాక్ అయితే కళ్యాణం స్టార్ట్ అయిందని చెప్పారు. మళ్ళీ ఆల్మోస్ట్ 9:30 వరకు కళ్యాణం అయితే జరుగుతుందండి. మనం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఇక్కడికి పట్టు వస్త్రాల్లో రావాలండి, పంచల్లోనే రావాలి. మరియు కొన్ని అయితే లిస్ట్ రాశారు, పూలు పండ్లు ఏవో తీసుకురావాలని చెప్పి, అవి అయితే తీసుకొని మనం ఇక్కడికి రావాలన్నమాట. అలాగే మనము ఇక్కడికి స్వామివారి దగ్గరికి రాలేము, మాకు కుదరదు, మేము కళ్యాణం అయినా చేయించుకోవాల్సింది అంటే ఆన్లైన్లో మనం డబ్బులు కట్టేస్తే 1000 రూపాయలు కళ్యాణానికి ఇక్కడ కళ్యాణం చేసేస్తారు స్వామివారికి. అలాగే మన పోస్టల్ అడ్రస్ ఇవ్వాలన్నమాట. మన పోస్టల్ అడ్రస్ ఇస్తే స్వామివారి కళ్యాణం తర్వాత మనకి తలంబ్రాలు, అక్షింతలు మరియు ప్రసాదం మనకి ఇంటికైతే కొరియర్లో పంపిస్తారని చెప్పారు. అదండి సంగతి. నేనైతే ఆ లింక్ కానీ అంతా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఈ పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనకి ఈ శాంతి హోమాలు కానీ లేకపోతే నిత్య కళ్యాణం కానీ అయినా చేయించుకోవాలంటే ఈ వీడియోని అయితే కంపల్సరీగా షేర్ చేయండి, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. నాకు తెలిసిన వాళ్ళు 2-3 మాత్రం చెప్పారండి ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర కళ్యాణం చేయించుకుంటే చాలా త్వరగా వాళ్ళకి పెళ్ళి అయింది అని చెప్పి. అదే అండి. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ.